టెంపుల్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చోయిత మాసం తెలుసు కదా, మా ఇంట్లో అనమాట కటాలమ్మ ఉంది, అంటే అది అమ్మవారి దేవుడు. అండ్ చోయిత మాసంలో అమ్మవారి దేవుడిది రోజు కాబట్టి మేమైతే తరతరిని మా ఇంట్లో ఉంది కాబట్టి తరతరిని వెళ్ళాం. దాని తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఊర్లో మా అమ్మవారికి భోగం లేదు. సో మా ఇంట్లో అందరికీ సపనం వచ్చింది, నాకు రాలేదు. నేను అందరికి చెప్పేసానే చలో అజిజిబా అంటే అందరం రెడీ అయిపోయి వెళ్ళిపోయాం. అండ్ ఈరోజు పూర్ణిమ అనమాట, నెల అయిపోయింది, మాకు గుర్తులేదు. అందుకే ఈరోజు వెళ్ళి భోగం చేసుకొని వచ్చాం. ఫస్ట్ ఇంట్లో పూజ చేసాం అండ్ దాని తర్వాత మేమైతే టెంపుల్కి వెళ్ళామన్నమాట. మా ఊర్లోనే టెంపుల్కి, అమ్మవారి తల్లి టెంపుల్కి వెళ్ళుకొని వచ్చాం. అండ్ దాని తర్వాత ఊర్లో టెంపుల్కి వెళ్ళుకొని వచ్చాం అండ్ అయిపోయింది. అండ్ ఇంకా ఇంతకే అనమాట ఈరోజు బ్లాగ్. అండ్ ఆ వీడియోస్ అన్నీ మా ఊర్లో అమ్మవారి టెంపుల్ ఎక్కడుందో మీకు చూపిస్తానని ఆ వీడియో అక్కడదే షూట్ చేశాను. అండ్ అక్కడ వాయిస్ కవరింగ్ ఏం చేయలేదు, మేము దారిలో వెళ్తారికి ఎలా మాట్లాడుకొని వెళ్తాం. అండ్ నేను వీడియో తీస్తానికి ఎవరు మాట్లాడడం లేదు, ఏం చేద్దాం. సరే ఓకే బాయ్ బాయ్. మా పాప అయితే ఒకటి పడుకోబడిపోయింది, 8:30 అయింది. మేము కూడా తినేసి పడుకుంటాం. బిన్నా రషన్ ప్యాజ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. రాడు బెల్ చేసిన బెల్ రాల్సింది బెల్కాయ. బెల్లకాయలు కదా, బెల్లకాయలు దేవుడికేనా తినబడు కదా, ఈ దేవుడికి. అదే ఏటో చేస్తాడు అనుకుంటున్నాను.